అనేక రంగులతో మెరిసే ఒక మాయా ప్రపంచంలో పండ్లు మనుషుల్లా నడుస్తూ మాట్లాడుకుంటూ జీవించేవి. అక్కడ ముగ్గురు అద్భుతమైన స్నేహితులు ఉండేవారు: మామిడి, ద్రాక్ష, సపోటా. మామిడి బలంగా ధైర్యంగా ఉండేది. అది నడిచేటప్పుడు ధమ్ ధమ్ అని శబ్దం వచ్చేది. ద్రాక్ష చిన్నదైనా చాలా తెలివిగా ఆలోచించేది. సపోటా ఎప్పుడూ నవ్వుతూ అందరినీ ఆనందపరిచేది. ఒకరోజు ముగ్గురు కొత్త సాహసం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎప్పటిలాగే ఇక్కడే ఉంటామా? బయట ప్రపంచం ఎలా ఉందో చూద్దాం అని మామిడి చెప్పింది. అవును, కానీ జాగ్రత్తగా ఉండాలి అని ద్రాక్ష చెప్పింది. నేనున్నాను కదా, ఫుల్ ఫన్ చేస్తా అని సపోటా నవ్వింది. అలా వారు అడవిలోకి బయలుదేరారు. కొంతసేపటికి దారి తప్పిపోయారు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం అని ద్రాక్ష భయపడింది. భయపడకు, మనం కలిసి ఉంటే దారి కనుక్కోగలం అని సపోటా ధైర్యం చెప్పింది. కొద్దిసేపటికి ముందుగా ఒక పెద్ద గుంత కనిపించింది. జాగ్రత్తగా ఉండాలి, పడిపోతే కష్టం అని సపోటా చెప్పింది. నేను ముందుకు వెళ్తాను, మీరు నన్ను ఫాలో అవ్వండి అని మామిడి అంది. అలా ముగ్గురు జాగ్రత్తగా గుంతను దాటారు. తర్వాత ఒక వేగంగా ప్రవహించే నది దగ్గరకు వచ్చారు. ఇది చాలా ప్రమాదకరం అని ద్రాక్ష భయపడింది. నేను తేలగలను, మీరు నా మీద ఎక్కండి అని మామిడి చెప్పింది. ద్రాక్ష, సపోటా మామిడి మీద ఎక్కి సురక్షితంగా నది దాటారు. కొద్దిసేపటికి ఒక మాట్లాడే చెట్టు కనిపించింది. ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు? సాహసం చేయడానికి వచ్చాం అని వాళ్ళు చెప్పారు. ముందు జిత్తులు మారిన అక్క ఉంది, జాగ్రత్త అని చెట్టు హెచ్చరించింది. కొద్దిసేపటికి నిజంగానే ఒక నక్క వచ్చింది. అహహహ, మీరు చాలా రుచిగా కనిపిస్తున్నారు, మిమ్మల్ని తినాలని ఉంది. ద్రాక్ష వెంటనే ఒక ప్లాన్ వేసింది. మేము మాంత్రిక పండ్లం, మమ్మల్ని తింటే నువ్వు రాయి అవుతావు అని చెప్పింది. నక్క భయపడి వెంటనే పారిపోయింది. వావ్, నీ తెలివి సూపర్ అని సపోటా ఆనందపడింది. చివరికి ముగ్గురు దారి కనుక్కుని తమ పట్టణానికి చేరుకున్నారు. అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారు. మీరు ఎంత గొప్ప సాహసం చేశారు అని అందరూ అన్నారు. మామిడి నవ్వుతూ చెప్పింది, మేము కలిసి ఉన్నాం కాబట్టి సాధ్యమైంది. నీతి: నిజమైన స్నేహితులు కష్టాల్లో ఒకరినొకరు తోడుగా ఉంటారు. తెలివి, ధైర్యం, ఆనందం కలిస్తే ఏ సాహసమైనా సక్సెస్ అవుతుంది.